చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో దారుణం చోటు చేసుకుంది. సొంత పిన్నినే ఉన్మాది చంపేశాడు. చిల్లంగి పెట్టిందనే అపోహతో ఆ కిరాతకుడు హతమార్చాడు. ఇంటి ముందు నిమ్మకాయలు కనపడగానే హత్య చేసేశాడు. విజయనగరం జిల్లాలో ఈ దారుణం జరిగింది. చిల్లంగి పెట్టిందనే అపోహతో సొంత పిన్నినే ఓ ఉన్మాది కత్తిపీటతో నరికి చంపాడు. ఇంటి ముందు నిమ్మకాయలు కనపడగానే కోపంతో ఊగిపోయి ఆమెను హతమార్చడానికి వెళ్ళాడు. కత్తిపీట తీసుకుని నరికి చంపాడు. సొంత పిన్ని నన్ను వదిలిపెట్టరా, నీకు పుణ్యం ఉంటుంది, నేను అలాంటి దాన్ని కాదరా, నేను చిల్లంగి చేయలేదురా అని చెప్పినా సరే బ్రతిమాలినా వదలలేదు ఆ ఉన్మాదిరా కిరాతకంగా మారినటువంటి వ్యక్తి. బొబ్బిల్లోని బండారు వీధిలో జరిగిన ఈ హత్య స్థానికుల్ని తీవ్ర భయాందోళనకు గురి చేసింది. హత్యకు గురైన కరగాని పద్మ పట్టణం లోపల ఇళ్లలో పని మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. ఆమె భర్త పైడిరాజు మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల పైడిరాజు తన సోదరుడితో ఆస్తి పంపకాలు చేసుకున్నాడు. అయితే ఈ ఆస్తి పంపకాల్లో తమకన్నా తన చిన్నాన్న పైడిరాజుకు వాటా ఎక్కువ వచ్చిందని పైడిరాజు అన్న కొడుకు కిరణ్ కోపం పెంచుకున్నాడు. అంతేకాదు ఇటీవల తరచూ కిరణ్ అనారోగ్యానికి గురవుతుండడంతో తన చిన్నమ్మ పద్మ చిల్లంగి పెట్టి ఉంటుందని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం నిందితుడు కిరణ్కి తన ఇంటి ముందు నిమ్మకాయలు కూడా కనిపించాయి. ఆగ్రహంతో ఊగిపోయి పిన్నిపైనే కత్తి దూసి చాలా దారుణంగా చంపినటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో ఆ హత్య జరిగినటువంటి అనంతరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ ఇంటికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. చాలా దారుణంగా పగ పెట్టుకొని నరికినట్టు సొంత పిన్నినే నరికి చంపేసినటువంటి పరిస్థితి. చిల్లంగి చేస్తోంది, చేతబడి చేస్తోంది అంటూ పెద్ద ఎత్తున అక్కడ అనుమానం పెంచుకున్నాడు తన మనసులో కొద్ది రోజులుగా. ఇక తను కూడా అనారోగ్యం గురవుతుండడంతో తరచుగా ఏదో జరిగి ఉంటుంది, నా మీద చిల్లంగి చేసి ఉంటుంది, ఆస్తులు కొట్టేయటమే కాకుండా మమ్మల్ని కూడా చంపుదామని ఒక ప్లాన్ చేసింది నా పిన్ని పద్మ అంటూ ఆ మనసులో ఆ అనుమానాన్ని పెంచుకొని కత్తిపీట తీసుకుని నేరుగా పిన్ని దగ్గరకు వెళ్ళి నరికి చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి పద్మ సిద్ధంగా ఉన్నారు ఫోన్లలో. పద్మ, ఏం చెప్తా ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి? పోలీసులు కూడా అక్కడ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలిస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ వల్లి, సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. అంతరిక్షంలోకి మానవులు కూడా అడుగుపెట్టి ఎన్నో ప్రయోగాల్ని విజయవంతం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో అయితే మాత్రం ఇలాంటి మూఢ నమ్మకాలపై విశ్వాసం ఇంకా పోలేదనే చెప్పుకోవచ్చు. దీనికి ఉదాహరణ రీసెంట్ గా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పెద్ద చాకరి వీధులు కూడా చెందిన పద్మ అనే మహిళ మృతి ఇప్పుడు స్థానికుల్ని కలవరపెడుతుంది. సో సొంత పిన్నిని చిల్లంగి నెపంతో దారుణంగా హతమార్చిన కిరాతకుడు సంతోష్ కుమార్ గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. నేను నీ సొంత పిన్నిని నన్ను వదిలిపెట్టరా, నీకు పుణ్యం ఉంటుంది అంటూ కాళ్ళు వేలా పడి ప్రాధాయపడినా సరే తనపై పైశాచికంగా దాడి చేసి కత్తిపీటతో వెంటాడి మరి అక్కడంతా కూడా ఒక రక్తపు మడుగుల్లో ఉన్న పద్మను చూసి ప్రతి ఒక్కరు కూడా అంటే అదొక భయాందోళన పరిస్థితి ఏర్పడింది. పద్మ ఏంటంటే ఒక పని మనిషి 10 ఇళ్లలో పాచి పని చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. కానీ ఒక్కసారిగా సొంత ఇంటి మనిషి, అది కూడా కుమారుడు, ఆస్తి తగాదాల కారణంగా ఏమైనా ఉంటే మనం చూసుకుందాం, ఆస్తి గురించి తర్వాత మాట్లాడదాం, ఆస్తి వద్దు, నాకు ఏమీ వద్దు, ఇలా నన్ను వదిలిపెట్టరా అని ప్రాధాయపడినా సరే నువ్వు చిల్లంగి పెడుతున్నావు, నీ కారణంగానే నా కుటుంబం అంతా కూడా అనారోగ్యం పాలవుతుంది, నా భార్య చనిపోయింది, నా పిల్లలకి అనారోగ్యం అవుతుంది, సో నీ వల్లే నువ్వు దీన్ని దిష్టి తీసిన నిమ్మకాయల్ని మా ఇంటి దగ్గర పడేస్తున్నావు, దాని వల్లనే ఇదంతా జరుగుతుందని ఎవరైతే సంతోష్ కుమార్ ఉన్నాడో మాంసం దుకాణంలో పనిచేస్తుంటాడు తను. సో ఆ కత్తితోటి కసకస నరికి, కత్తిపీటతోటి నరికి ఒక్కసారిగా కూడా అక్కడంతా కూడా ప్రళయం సృష్టించేశాడు. సో దీన్నంతా చూసిన స్థానికులైతే మాత్రం ఆ సందర్భంలో అక్కడ ఎవరు లేరా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు? ఎవరు లేరు. ఆ సాయంత్రం అయ్యే సమయానికి అందరూ కూడా ఇళ్లలో ఉంటారు కదా, సడన్ గా ఎవరు లేకపోవడం చూసి ఒక్కసారిగా ఇంట్లో ఎవరైనా చూసి, అంటే సొంత మనుషులే కదా ఇలాంటి దారుణాలు జరుగుతాయని ఎవరు కూడా అనుకోరు. దాని వల్లనేమో గాని ఒంటరిగా ఉన్న పద్మపై మాత్రం ఈ దాడి చేయడం నిజంగా అంటే ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈమె పద్మ అనే ఆమె అసలు అక్కడ ఏం చేస్తుంటది? అక్కడ పూర్తిగా నిమ్మకాయలు ఎందుకు కనిపిస్తా ఉన్నాయి?
ఎస్, పద్మ అనే మహిళ వాళ్ళ పెదనాన్న గారి భార్య. సో పిన్ని చిన్నాన్న వీళ్ళందరి మధ్య కూడా ఆస్తి తగాదాలు. ఒక 5 ఎకరాల పొలం గురించి చాలా ఏళ్ళుగా 5 సంవత్సరాలుగా గొడవలు పడుతూనే ఉన్నారు. సో రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం సంతోష్ కుమార్ భార్య కూడా మరణించింది. 2 పిల్లలు ఉన్నారు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్న దగ్గర అందరికీ తెలిసిందే దిష్టి తీసుకోవడానికి నిమ్మకాయలని అవని ఏవో కొన్ని ఒత్తులని పూజలు చేయడం అవన్నీ చేస్తుంటారు. సో అంటే నిజంగా చిల్లంగవి చేస్తూ ఉంటుందా అక్కడ స్థానికుల్లో కూడా కొంత ఈ అనుమానం ఉందంట కదా, నిజమేనది? ఎస్, కొంతమంది స్థానికులు ఏంటంటే పద్మకి చిల్లంగి విద్యలు వచ్చు, చిల్లంగి పెడుతుంటది, తను ఎవరి మీద పగపట్టిందంటే ఏదైనా చేస్తుందని ఒక రూమర్. అంటే ఇలాంటి రోజుల్లో ఇది కూడా నమ్ముతున్నారంటే ఒక ఫూలిష్ గా కూడా అనుకోవచ్చు. ఒక రూమర్ ని క్రియేట్ చేయడంతో ఎప్పుడైతే వీళ్ళ ఇంట్లో హెల్త్ బాగోలేదో, సో దీనంతటికి కారణం పద్మ చేసిన పూజల వల్లనే, పద్మ చేసిన చిల్లంగి కారణంగానే ఇదంతా జరిగిందని కక్ష పెంచుకున్నాడు సంతోష్ కుమార్. సో దీనికైతే మాత్రం ఆస్తి తగాదాలు ఒకవైపు, మరోవైపు నా కుటుంబం అనారోగ్యానికి కారణం పద్మ మాత్రమే అనేసని తనపై ఒక కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకొని దీనికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఎస్, నిందితుడు హత్య చేసిన తర్వాత పరారైపోయాడు. రక్తమడుగులున్న పద్మని స్థానికులంతా కూడా హాస్పిటల్ కి హుటాహుటిన తీసుకెళ్ళినప్పటికీ కూడా వైద్యులు అప్పటికే చేయి దాటిపోయింది, పద్మ మరణించింది, సో ఇంకా చేసేది ఏమీ లేదనేసని చేతులెత్తేశారు. సో పోస్ట్ మార్టం కూడా తీసుకెళ్లారు. అయితే పరారైన నిందితుడిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని అసలు విషయాన్ని రాబట్టారు. జరిగిందంతా కూడా కేవలం ఆస్తి తగాదా, అదే విధంగా తన కుటుంబం అనారోగ్యం పాలవడానికి కారణం పద్మ మాత్రమే అని దాడి కోసం అంటే కొన్ని రోజులుగా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎలా చంపాలని కోపంతో, ఉద్రేకంతో ఈ పని చేసినట్టు పోలీసులు కూడా వివరాలు వెల్లడించారు. వాళ్ళు ఓకే అండి, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే విజయనగరం జిల్లాలో దారుణానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. చిల్లంగి పెట్టిందనే ఒక అనుమానంతో సొంత పిన్నిని ఒక ఉన్మాది కత్తిపీటతో నరికి చంపాడు. ఇంటి ముందు నిమ్మకాయ కనపడింది, ఇది చిల్లంగి, నా పిన్ని చిల్లంగి చేసింది, నన్ను ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఈ విధంగా చిల్లంగి చేస్తోంది అంటూ అనుమానం పెంచుకున్నాడు. సొంత పిన్ని నన్ను వదిలిపెట్టరా, నేను ఎలాంటి చిల్లంగి చేయట్లేదు, నాకేం పాపం తెలియదు, నీకు పుణ్యం ఉంటుందని చెప్పి 2 చేతులు జోడించి బతిమాలింది. కానీ వాడు వినలా. బండారు వీధిలో, బొబ్బిల్లో ఉన్నటువంటి బండారు వీధిలో ఈ హత్య స్థానికుల్ని తీవ్రంగా భయాందోళనకు గురి చేసింది. హత్యకు గురైన కరగాని పద్మ పట్టణంలో పలు ఇళ్లలో పని మనిషిగా చేస్తూ ఉంటుంది. ఆమె భర్త పైడిరాజు మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. వాళ్ళకి 2 కుమారులు ఉన్నారు. అయితే పైడిరాజు తన సోదరుడితో ఆస్తి పంపకాలు తీసుకున్నాడు. ఎక్కువ ఆస్తి వీళ్ళకి వెళ్ళిపోయిందని చెప్పి ఇప్పుడు ఇతను ఎవరైతే నిందితుడున్నాడో ఒకవైపు ఆస్తి కొట్టేయడం కాకుండా మరోవైపు నిమ్మకాయలు పెట్టి మా అనారోగ్యం పాలు కావటానికి కారణమవుతోంది తన పిన్ని అని చెప్పి భావించి ఆ అనుమానంతో కేవలం అంటే అనుమానం, ఈ రోజుల్లో కూడా చేతబడి, బాణామతి, ఇలాంటి చిల్లంగి, ఇలాంటి అపోహలు పెంచుకున్నటువంటి ఇతను పూర్తిగా తను కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. దీనికి చిల్లంగే కారణం అని చెప్పి, అది కూడా పిన్నే చేస్తుందని చెప్పి భ్రమపడిపోయి అనుమానం పెంచుకొని, అపోహ పెంచుకొని పదునైన కత్తిపీట తీసుకుని నేరుగా పిన్ని దగ్గరికి వెళ్ళి వెంటపడి వేటాడి నరికి చంపేశాడు. ఎంత దారుణం చూడండి. అనుమానం బలపడి ఎంత దారుణాలకి తెగబడతారు చూడండి. చిల్లంగి ఈ రోజుల్లో కూడా, ఇంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మి సొంత వాళ్లను కడతీరుస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా పోలీసులు దీని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక పూర్తిగా దర్యాప్తు చేసి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని సొంత బంధువులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.